హాయ్ అండి, డిఎస్డిజే డైలీ బ్లాగ్ కి స్వాగతం. ఈ రోజు అయితే చూసారు కదా, వెల్లుల్లి ఊరగాయ అన్నమాట. వెల్లుల్లి పిక్కిల్ ఎలా చేసుకోవాలి ఈజీగా టేస్టీగా అనేది అయితే నేనైతే ఈరోజు చూపిస్తున్నాను. నేను ఈ మధ్య బజార్లో తక్కువగా అమ్ముతూ ఉంటే గార్లిక్ కేజీ 100 అనేసి అని మా వారైతే తీసుకొచ్చారు. సరే దాన్ని చేయి అంటూ ఉంటే సరే నేనైతే ఇంకా ఆ విధంగా మా మామయ్య గారు అయితే ఒలిచిచ్చారనమాట నీట్గా. సరే వాటినైతే తీసుకున్నాను, ఒక 1/2 కేజీ తీసుకున్నాను. దానికోసం అయితే ఆవాలు మెంతులు, ఆవాలు 50 గ్రాములు, మెంతులు ఒక 2 టీ స్పూన్ అయితే దోరగా వేయించుకున్నాను. ఇంకా అయితే ప్లేట్లో ఉప్పు తగినంత, కారం తగినంత, ఆవాలు దోరగా వేయించుకొని పొడి కొట్టి పెట్టుకున్నాను. ఇకైతే గార్లిక్, ఇంగువ, ఇంకైతే చింతపండును వేడి నీళ్ళలో బాగా కలిపి నానబెట్టేసి పసుపు వేసేసి బాగా గొజ్జులాగా పిండేసి పక్కన పెట్టుకున్నాను, పేస్ట్ లాగా చేసి. తర్వాత అయితే గార్లిక్ నైతే ఒక చిన్న స్టీల్ పాత్రలోనే నేను ఆయిల్ వేసేసుకుని 1/2 లీటర్ పల్లి నూనె వేసుకున్నాను. దాన్ని అయితే బాగా కాగిన తర్వాత దోరగా వేయించుకొని పక్కనైతే తీసుకున్నాను అనమాట. ఆ విధంగా ఇకైతే దానికోసం ఇంకా గార్లిక్ పిక్కల కోసం అయితే మనము ఇట్లా చూడటానికి బాగుంటుందని చెప్పి ఎండుమిర్చి కూడా అయితే ఆయిల్లో వేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. చాలా సేపు వేగకుండా గార్లిక్ ని లైట్ గా అయితే దూరగా వేయించుకోవాలన్నమాట. చాలా సేపు వేయించుకుంటే గట్టిగా అయిపోతాయి. కొంతమంది చాలా రకాలుగా పెడుతూ ఉంటారు, అట్లే ఆవకాయ అలాగా అట్టట్టే కలిపి పెట్టడం అనమాట. అలాంటిది అంటే అది ఎక్కువ చాలా రోజులు అట్లా గట్టిగా ఉంటుంది మొక్క అనేసి నేనైతే లైట్ గా అట్లా వేడి నూనెలో అలా తీసాను అనమాట. ఈ విధంగా మనకు గార్లిక్ పిక్కలు అయితే తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందండి. ఇకైతే దీనివల్ల మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, డైజెషన్ కి కూడా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఒంటిలో ఉన్న కొవ్వుని బాగా కరిగిస్తుంది అనమాట. మనము వేడి అన్నంలో కానీ ప్రతిరోజు తీసుకుంటే వెల్లుల్లి బాగా పనిచేస్తుంది ఆరోగ్యానికి. ఈ విధంగా అయితే చేసి పెట్టుకుంటే ఇంకా పిల్లల లంచ్ క్యారీర్లకు కూడా మనం బాగా కొద్దిగా వేసి కలిపిచ్చేస్తే కూడా తినేస్తారు కదా అనే ఉద్దేశంతో ఇంకైతే చేశాను. ఇంకా మా వారు కూడా చేయమని చెప్తూ ఉన్నారు, ఇంకా టైం దొరికిందనమాట, అందుకోసం అయితే ఈ విధంగా చేశాను. మీకు ఈజీగా అనిపిస్తే నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మన సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, ఏ మాత్రం చెడదనమాట. సరే ఇంకా నేను వేడి నూనెలో అయితే ఇకైతే నూనె బాగా వేడి కాగుతూ ఉంది కదా, అప్పుడైతే చింతపండు గొజ్జు పేస్ట్ మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని అయితే మనము బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్నప్పుడు నూనె బాగా తేలేదాకా అనమాట. అంతే స్టవ్ ఆపేసిన తర్వాత ఇంకా మనమైతే దోరగా వేయించుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉప్పు, కారం, ఇంగువ, ఆవపొడి ఇవన్నీ కూడా మనం వేసి కలిపేసుకోవాలన్నమాట. బాగా గెరెట్తో అలాగా కలిపేసుకొని కొంతసేపు అయితే పక్కకు దించి పెట్టేయాలి. మనము స్టవ్ ఆపేసి చేయాలి. ఇవంతా వేడి మీదనే చేయకూడదు, చేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది అనమాట. ఈ ఆవ పొడి ఇవన్నీ కూడా మనం వేస్తాం కదా, అలాగా చాలా మంది అలా కూడా కలిపేస్తూ ఉంటారు. అలా అంతా చేయకూడదు, పక్కకు దించుకొని చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే బాగా ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత వేడి అంతా బాగా ఆరిపోయిన తర్వాత ఒక నైట్ అంతా పక్కకు పెట్టేస్తే నూనె బాగా పైకి తేలుతుంది. తేలిన తర్వాత మనమైతే ఒక జాడీలోకి అయితే తీసుకోవాలండి. జాడీలో తీసి పెట్టుకున్నామంటే ఎటువంటి ఇది కూడా మనకు బూజు పట్టదు, చెడదు, నీట్ గా ఉంటుంది, ఆయిల్ తో పాటు ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఒక రవ్వ టేస్ట్ చూస్తే ఉప్పు అవైతే కూడా మరుసటి రోజు చూసి వేసుకోవాలన్నమాట. తక్కువ ఉన్నా కూడా ఒకసారి ఎక్కువ వేసేస్తాం అనుకుంటే మళ్ళీ ఏం చేయలేము, తక్కువ వేసుకుంటేనే మేలు, మళ్ళీ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే అలాగే చేస్తాను. మీకు ఎలా అనిపించింది అనేది అయితే ఒక లైక్ చేయండి. ఈ విధంగా జాడీలో అయితే వేసి పెట్టుకునేసాను అనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.